Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. దాన్ని చదివితే సంఘం వెళుతున్నటువంటి హింసల వెనుక ముఖ్యమైనటువంటి ప్రధానంగా చెప్పాలంటే సైతాను వెనుక ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఓడించాలి, సైతానుని ఏ విధంగా ఓడించాలి అనేటువంటి గంభీరమైనటువంటి ఇక్కడ 3 విధాలుగా మనం ఓడించాలి అని ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యంలో చెప్పబడింది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ప్రకటన గ్రంథంలో లోని దర్శనం దేవుని ప్రజల నిరంతర కష్టాలకు అంతిమ కారణం ఏంటో ఈ అధ్యాయం తెలియపరుస్తుంది. దీనికి కారణం సాతాను యొక్క కోపం. అది ఫైనల్ అనాలిసిస్లో అది తప్ప మరొకటి కాదు. ఈ అధ్యాయంలోని స్త్రీ మనం 1 నుండి 5 వరకు చదువుకుందాం. ఆ 5వ అధ్యాయాన్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే ఆ స్త్రీ ఎవరు అనేటువంటిది మనకి రాంగ్గా ఇంటర్ప్రెట్ చేస్తాం. కానీ 17వ వచనం కూడా చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయంలోని స్త్రీ మరియా కాదు, మరియమ్మ కాదు, యేసుక్రీస్తు తల్లి మరియమ్మ కాదు, కానీ దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉంటున్న ఒక రూపం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరియా కాదు, దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉంటున్న ఒక రూపం అని మనం ఒక హెడ్డింగ్ లాగా ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్లో మొదటి సెంటెన్సు సామాన్యంగా హెడ్డింగ్ లాగా ఉంటుంది. మిగిలినటువంటి భాగం, ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మిగిలిన భాగం ఆ హెడ్డింగ్ని వివరిస్తుంది అన్నమాట. అంటే ఒక శాస్త్ర రూపంలో కామెంటరీ చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఈ స్త్రీ నుండి సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యున్న కుమారుడు యేసు అని 5వ వచనం చెబుతుంది. దాన్ని పఠిద్దాం. ప్రకటన 12:1 నుండి 5 వరకు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే మరియా అనుకుంటాం, లేకపోతే ఇక్కడ ఇనుప దండంతో
ఏలనై ఉన్న కుమారుణ్ణి కన్నది ఇస్రాయేలు నుండి వచ్చాడు కదా యేసుక్రీస్తు అని అనుకుంటాం. అయినప్పటికీ ఆమె కేవలము ఇస్రాయేలు మాత్రం కాదు, సమస్త జనులను ఇనుపదండముతో ఎలనై ఉన్న కుమారుడు అనేది మెస్సయాన్ని సూచించేటువంటిది. కాబట్టి ఇస్రాయేలీలు అని అనుకోవచ్చు. కానీ అది కూడా ఇస్రాయేలీలు కూడా కాదు. ఎందువలనగా యేసుక్రీస్తు దేవుని యొద్దకు ఆరోహణమైన తరువాత ఆ స్త్రీ దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో ఉండిపోయినది. ఓకే, మరి 16, 17 చదువుకుందాం. 16, 17 వచనాలు. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేశాను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అక్కడ ఆ 17వ వచనం దాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఎవరితో యేసు అక్కడ మనం చదివితే ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై. మనం గ్రహించాల్సింది ఏంటంటే సైతాను యుద్ధం చేస్తుంది. ఎవరితో యుద్ధం చేస్తుంది? యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారితో, వారైన ఆమె సంతానముతో. ఇప్పుడు ఆమె ఎవరు? యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నటువంటి వాళ్ళు. యేసును గురించి సాక్ష్యం ఇచ్చేది అక్కడ యూదులా? అది కాదు. అంటే ఎవరైతే యూదా నుండి క్రైస్తవులు అయ్యారో వారు యేసును గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఇది యూదులకు సంబంధించిందని కాదు, దేవుని ప్రజలకు సంబంధించింది. వాళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు కావచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్యులు కావచ్చు. యూదులైనా అన్యులైనా కానీ వాళ్ళు క్రిస్టియన్స్, క్రైస్తవులు, యేసును గూర్చినటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు. కాబట్టి ఆమె సంతానంలో శేషించిన వారితో సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానంలో అనేటువంటిది, దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే పాత నిబంధనకు చెందిన వారు కానీ క్రొత్త నిబంధనకు చెందిన వారు కానీ ఆ స్త్రీ వారిని సూచిస్తున్నది. మరలా చదువుతాను. కాబట్టి దేవుని సమిష్టి ప్రజలను, పాత నిబంధనకు చెందిన వారు కానీ క్రొత్త నిబంధనకు చెందిన వారు కానీ, వాళ్ళని ఆ స్త్రీ సూచిస్తుంది. అంతేగాని మేరీ కాదు, ఇశ్రాయేలీలు కాదు, దేవుని ప్రజలు. కంప్రైజ్డ్ ఆఫ్ బోత్ ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ అండ్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్. ఈ అధ్యాయంలో సాతాను యేసుని నాశనం చేయుటకు తన దుర్మార్గపు ప్రయత్నములో విఫలమయ్యే గాక 4-5 చదువుకుందాం. మిఖాయేలు చేత ఓడించబడి పరలోకము నుండి బయటకు విసిరివేయబడ్డాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అదేంటంటే తన ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఎందుకంటే ఆ శిశువుని మింగాలని చూసినప్పుడు మగ
ఆ కుమారుడు పైకి కొనిపోబడ్డాడు, అంటే రిజరక్షన్ని సూచిస్తుంది అన్నమాట. అది ఆ విధంగా విఫలమయ్యాడు ఆ దుర్మార్గుడు, ఆ సాతాను. అంతేకాకుండా మికాయేలు చేత ఓడించబడి పరలోకం నుండి విసిరివేయబడ్డాడు. పరలోకంలో కూడా అక్కడ స్థానం లేదు. ఓకే, 4, 5 వచనాలు చదువుకుందాం. తర్వాత 9 వరకు, 4, 5, 6, 7 అట్లా 9 వరకు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు, ఓకే, 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాను. ఆ 1260 అనేటువంటిది ఎందుకు అనేది ఈ ప్రకటన గ్రంథం మనం ధ్యానించినప్పుడు అప్పుడు నేర్చుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా 9 వరకు. ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు కాగా కాబట్టి ఆ కోపంతో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సైతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కాబట్టి పరలోకంలో స్థానం లేదు కాబట్టి మరి భూమి మీద పడింది కాబట్టి ఇక భూమికి పరిమితమై ఉన్నట్టుగా దాని యాక్టివిటీస్ అన్నీ కూడాను భూమి మీదే చేయాలి కాబట్టి చాలా కోపపడింది సైతాన్. అనగా భూమి మీదికి విసిరివేయబడ్డాడు. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడుట చూచి 13వ వచనం, అనగా భూమికి పరిమితమైనందున తన సంపూర్ణ నాశనమునకు ముందు చిట్ట చివరికి సైతాను సంపూర్ణంగా నాశనం అవుతుంది. దానికి ముందు మరి తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని 12, 13 వచనాలు కూడా చదువుకున్నాం. తెలుసుకొని నందున వాడు ఆ స్త్రీ పట్ల వాడు అంటే సైతాను ఆ స్త్రీ పట్ల ఆమె సంతానము పట్ల కోపంతో నిండి ఉన్నాడు. మిగిలిన అధ్యాయ భాగంలో ఆ స్త్రీపై, ఆమె పిల్లలపై, మనపై, క్రైస్తవులపై వాడు చేస్తున్న దాడిని పాత నిబంధన నుండి తీసుకొనబడిన చిహ్నాలతో నిండిన భాషలో వివరించబడింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన పాత నిబంధన నుండి తీసుకొనబడిన చిహ్నాలతో నిండిన భాషలో వివరించబడినది అని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు బైబిల్ని ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ని కానీ వ్రాసింది ఎవరు? యూదులు, విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ లూకా. 3వ సువార్తని మళ్ళా ఆ అపోస్తల కార్యాలని రాసినటువంటి లూకా, ఆయన తప్ప
మిగిలినటువంటి వాళ్ళు ఆమ్, ఈ బైబిల్ రచయితలు వాళ్ళు యూదులు. మరి క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఆ యోధా యోధా సంస్కృతిలో వాళ్ళు ఎదిగారు. మరి ఎవరికి చెప్తున్నారు? వాళ్ళు యూదులకు చెప్తున్నారు. ఆ పాత నిబంధన మరి దేవాలయం, యాజకులు, ఆ యొక్క ఆ సంస్థకు చెందినటువంటి వారితో ఈ ప్రవక్తలు కానీ, మోషే కానీ, మరి రాజులు కానీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి యూదులకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ భాష తీరు ఎట్లా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి తీరు ఎట్లా ఉంటుంది? యోధ. కాబట్టి పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ వాళ్ళు చెప్పేటువంటి తీరు ఆ తరహాలోనే ఉంటుంది. అది మనం చెబుతుంది ఇక్కడ. చిహ్నా పాత నిబంధన నుండి తీసుకొనబడిన చిహ్నాలతో నిండిన భాషలో వివరించబడినది. వాళ్ళకి తెలుసు ఈ రచయితలు ఏం చెబుతున్నారో యూదులకు బాగా తెలుసు. ఆ సాంప్రదాయంలో, ఆ సంస్కృతిలో ఎదిగారు కాబట్టి. మరి మనం 2000 సంవత్సరాలు లేకపోతే అంతకుముందు ఇంకా 1500 సంవత్సరాలు మోషే రాసినటువంటిది. మరి వీటన్నిటినీ మనం చూస్తే మనకే అర్థం కాకపోవచ్చు కొన్ని, కానీ ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ఈ పాత నిబంధనకు చెందినటువంటి ఆ చిహ్నాలు ఆ చిహ్న రూపంలో ఉన్నట్టుగా మనం భావించాలి. ఓకే, ఆ వివరించినటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. మనం దాన్ని డీసైఫర్ చేసి ఏంటి అసలు సందేశం ఏంటి, మనకు వర్తించేటువంటి సందేశం ఏంటి అని దాన్ని బాగా అనలైజ్ చేసేసి మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి అవినావ భావ సంబంధం ఎట్లా ఉన్నది? ఎందుకంటే పాత నిబంధన మరి యూదులకు సంబంధించింది అయినప్పటికీ బైబిల్ అనేది అందరికీ సంబంధించింది. కానీ ఆ మెసేజ్ యోధా సంస్కృతిలో ఉన్నది, యోధా తీరులో ఉన్నది, యోధా వర్డ్ సెట్టింగ్లో ఉన్నది, యోధా మాటల్లో, యోధా చిత్రాల్లో, చిహ్నాల్లో ఉన్నది. కాబట్టి మనకి అందరికీ వర్తించేటువంటి రీతిగా ఆ చిహ్నాల నుండి మనం ఆ మెసేజ్ని తీసుకుని మనం మన జీవితానికి అన్వయించుకోవాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 12, 13 వచనాలు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించింది. అక్కడ మరలా అది కూడా గ్రహిస్తే స్త్రీని హింసించింది. ఎవరిని హింసించింది? మరి పాత నిబంధనలో దేవుని ప్రజల్ని హింసించింది, క్రొత్త నిబంధనలో సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని హింసించింది. కాబట్టి ఆ స్త్రీ దేన్ని సూచిస్తుంది? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చెందినటువంటి విశ్వాసుల్ని సూచిస్తుంది. ఆల్ రైట్. మన విశ్వాసమును నాశనం చేయుటకు సాతాను నేరము మోపుతాడు. అంతేగాక మనలాంటి పాపులైన ప్రజలపై దేవుని కోపము రేకెత్తించవలనని సైతాను ఉద్దేశం. ఏ విధంగానే సరే మనం పాపులం కదా, మరి ఆ పాపాన్ని బట్టి దేవుడు కోప్పడాలి, దేవుడు వాళ్ళని నాశనం చేయాలి. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా దేవుని పురికొల్పాలి. వాళ్ళకి వ్యతిరేకంగా దేవుని పురికొల్పి
దేవుని యొక్క కోపం వాళ్ళ మీద పడేటట్టు రీతిగా చేయాలని సైతాన్ యొక్క ప్రయత్నం, సైతాన్ యొక్క ఉద్దేశం. మన సహోదరుల మీద నేరము మోపువాడు సైతాను. ఓకే, 10వ వచనం కూడా చదువుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటుంది, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అక్కడ పడద్రోయబడి ఉన్నాడు. ఓకే, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సహోదరుల మీద నేరం మోపుతాడు దేవుని ఎదుట. ఇక్కడ ఈ విశ్వాసులు అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఏ విధంగా సైతాన్ని జయించిరి అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు 11వ వచనంలో అక్కడ యోహాను పేర్కొంటున్నాడు. మరలా దాన్ని చదువుదాం. 11వ వచనం, సైతాన్ని ఏ విధంగా గెలవాలి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు ఈ 11వ వచనంలోనే ఉన్నాయి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఈ 3 గురించి మనం కొంచెం విపులంగా జానిద్దాం. మొదటిది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సైతాన్ని జయించి ఉన్నారు. బట్టి, రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి. బట్టి అంటే అర్థం ఏంటి? దానికి ఆధారం చేసుకొని, ఆ గొర్రెపిల్ల రక్తమును ఆధారం చేసుకొని అని దాన్ని అర్థం చేసుకోవాలి. బట్టి అంటే సాతాను ఆరోపణలన్నిటినీ మన ముందు ఉంచబడినప్పుడు దాని ఆరోపణలన్నీ, ఎందుకంటే మనం పాపులమే, ఆరోపణలన్నీ సరి అయినయే. వాటిని దేవుని ముందు ఉంచినప్పుడు కేవలము మన విశ్వాసము ఎంత నాణ్యమైనదో ఆ కొలతతో, మన విశ్వాసం యొక్క నాణ్యతతో కొలిచినప్పుడు వాటిలో చాలా వరకు అవి పూర్తిగా సమర్థవంతమైనప్పటికీ, అంటే ఈ సైతానుడు మరి పెట్టినటువంటి నేరం, ఆ నేరారోపణ అది సబబైందే, అది సమర్థవంతమైందే. ఎందుకంటే అలాంటి పాపం మనం చేసాం కాబట్టి సైతాను ఆ విధంగా నేరారోపణ చేయటంలో మరి దాన్ని సమర్థించలేము. ఎందుకంటే ఆ పాపం ఆ నేరం, పాపాన్ని బట్టి వచ్చినటువంటి నేరం, మనం నేరస్తులమే. కానీ ఇక్కడ వాళ్ళ ఏ విధంగా వాళ్ళు నాణ్యమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు అని దాన్ని బట్టి సైతాన్ని గెలవలేదు. మరి దేన్ని బట్టి గెలిచారు? అది ప్రశ్న. దేవుని ముందు మన అంగీకారము మనలో కాకుండా, మనల్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మనం గెలిచేము అనటానికి ఇక్కడ అది చెప్పట్లేదు. మనలో ఏదైనా సరే, మన మాటలు కానీ, మన మంచితనం కానీ, మన క్యారెక్టర్ కానీ, మన కాండక్ట్ కానీ, వాటిని బట్టి సైతాన్ని మనం గెలవలేము. వాళ్ళు గెలవలేదు. మరి ఎట్లా గెలిచారు అంటే యేసుక్రీస్తు మరణంపై ఆధారపడి ఉన్నదని మనము పట్టుబట్టినప్పుడు అపవాది నిశ్శబ్దమవుతాడు. ఎప్పుడైనా సరే
మనం మన యొక్క కాండక్ట్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన పవిత్రతను బట్టి ఆ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే ఎప్పుడు కూడాను సైతాను ముందు మనం గెలవలేము. యేసుక్రీస్తు మన నిమిత్తమై మరణించాడు, ఆయన రక్తం కార్చాడు అని ఎప్పుడైతే దాన్ని ముందు పెడతామో, పెట్టడమే కాదు, పట్టుబట్టినప్పుడు పట్టుబట్టి మనం చెబుతాం, దాన్ని నొక్కి చెబుతాం, దాన్ని ఎత్తి చెబుతాం, అప్పుడు అపవాది నిశ్శబ్దమవుతాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమా 8:31-34 అది ఆ వాక్య భాగం అంతా చదవచ్చు. అక్కడ మనం చదివేది ఏంటంటే, శిక్ష విధించేవాడెవడు అని పౌలు ఆనందంతో అడుగుతున్నాడు. దేవుడు మన పక్షానుంటే ఇంకా శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. కాబట్టి సైతానుడు మనల్ని ఓడించలేడు. దేవుడు మనల్ని అంగీకరిస్తే, యేసుక్రీస్తుని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి, ఆయన ప్రార్థన బట్టి మనం దేవుని దృష్టిలో పరిశుద్ధులం అయితే, ఇంకా మనకి శిక్ష విధించే వాళ్ళు ఎవరున్నారు? ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆ విధంగా సైతానుని గెలిచినటువంటి విశ్వాసులు, వాళ్ళ గురించి మనం చదువుతున్నాం. మన నిర్దోషత్వమును కాపాడుటకు మరొక ఆధారము లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తమే, గొర్రెపిల్ల యొక్క రక్తమే మనకి ఆధారం. మరొకటి లేదు, మరొకటి అవసరం కూడా లేదు. మళ్ళీ చూస్తాను, మనం నిర్దోషులమి సైతాను ముందు. ఎందుకంటే సైతాను మన మీద నేరం మోపుతుంది. మనం నేరస్తులం కాదు, మనం నిర్దోషులమి అని మనం తీర్పు తీర్చబట్టడానికి ఇంకా ఏంటి ఆధారం? ఒకటే ఒక ఆధారం, అది యేసుక్రీస్తు యొక్క రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇంకా వేరే ఆధారం లేదు, మరొకటి మనకు అవసరం లేదు కూడా. రెండవ విధంగా, ఏ విధంగా మరి విశ్వాసులు సైతాన్పై విజయం పొందారో రెండవ విషయం 11వ వచనంలో మనం చదువుతాం. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. తామిచ్చిన సాక్ష్యమును బట్టి అంటే అర్థం ఏంటి? వారు తరచుగా సాక్ష్యములను ఇచ్చి ఉన్నారని దీని అర్థము కాదు. చర్చిలో మరి తరచుగా వాళ్ళు లేచి సాక్ష్యం ఇస్తారు కదా, లేకపోతే చిన్న చిన్న మీటింగ్స్లో సాక్ష్యం ఇస్తారు కదా, దేవుడు ఈ విధంగా చేశాడని. దానిలో సాక్ష్యం ఇవ్వటంలో తప్పేం లేదు, కానీ ఇక్కడ దీని అర్థం అది కాదు. మనం ఇచ్చేటువంటి సాక్ష్యం కాదు, ఇది యేసుక్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యం. శిలువలో ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా లేచాడు, ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిది, ఆయన మాటలు ఎట్లాంటివి, ఆయన కాండక్ట్ ఎట్లాంటిది అని ఆయన గూర్చి. యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక అది సరి అయినది అని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. మరణం వరకు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు మరి ఆయన ప్రేమ స్వరూపి, దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని మన కోసం అనుగ్రహించి మనం మరణం నుండి నిత్య జీవంలోనికి దాటడానికి ఆయన అనుగ్రహించాడు. అదంతా కూడాను యేసుక్రీస్తుని గురించిన
యేసుక్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యం. ఆయన ఏ విధంగా తండ్రికి సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి ప్లాన్కి సాక్ష్యం ఇచ్చాడు. అది మన ఆ సాక్ష్యం అన్నమాట. యేసుక్రీస్తుకి చెందినటువంటి సాక్ష్యం, మనమిచ్చేటువంటి సాక్ష్యం కాదు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యం అని మనం అర్థం చేసుకోవాలి. క్లుప్తంగా చెబితే, వారు నిరంతరము సువార్తను ప్రకటించరి. సువార్తకి మారు పేరేంటి? యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా, ఆయన జీవితం ద్వారా, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం, దాన్నే సువార్త అంటారు. దాన్ని బట్టి వాళ్ళు జయించారు. అంటే సువార్తను ప్రకటించారు కాబట్టి, సువార్తను ప్రకటించడమే యేసుక్రీస్తు సాక్ష్యాన్ని పైకి తీసుకురావటం, హైలైట్ చేయటం. కాబట్టి సైతాన్ని ఓడించగలిగారు. సువార్తను ప్రకటించినప్పుడు సైతాను ఓడిపోతుంది. అదే సైతాను ఓటమిని వక్కాణిస్తున్నది. ఏది? సువార్త. మనం సువార్త చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటే సైతాను గెలుస్తాడు. ఓకే. సంక్లిప్తంగా, వారు నిరంతరము సువార్తను ప్రకటించి అందువలన విజయం పొందారు. అయితే సైతాను ఓటమిని వక్కాణిస్తున్నది. నిశ్శబ్దముగా ఉండిన ఎడల, సువార్త చెప్పకుండా మనం నిశ్శబ్దంగా ఉంటే సైతాను గెలుస్తాడు. కాబట్టి సువార్తను ప్రకటించాలి. మూడవ విషయం క్లుప్తంగా చేస్తే, అక్కడ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తాను మరణించుటకు సంసిద్ధపడినటువంటి వారు మాత్రమే కాదు, మరణమును విజయముగా ఎంచినటువంటి వారు. అలాంటి వారిని ఓడించుట కష్టతరం. మరి పౌలు చెప్పినటువంటి రీతిగా ఫిలిప్పీ 1:21లో, నా మట్టుకైతే, ఆయన జైల్లో ఉన్నప్పుడు మరి నీరో క్రింద ఆయన అరెస్ట్ చేయబడి, నీరో కోర్టు దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క కేసుని తీర్పు చేస్తారు అనేటువంటి సమయంలో ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మరి ఆ తీర్పు ఎట్లా ఉంటుందో ఆయనకి తెలియదు. నన్ను వదిలిపెట్టవచ్చు, నేను బ్రతకొచ్చు, లేకపోతే నేను మరణించవచ్చు అనేటువంటి సందిగ్ధావ స్థితిలో ఉంటున్నాడు. తర్వాత మరలా ఆయనప్పుడు ఆయన చంపలేదు, ఆయనకి స్వతంత్రత వచ్చింది. తర్వాత ఆయన మరి అక్కడ ఆ స్పెయిన్ ఆ ప్రాంతం వెళ్ళి భూదిగంతముల వరకు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు మళ్ళీ ఆయన్ని రీఅరెస్ట్ చేసినట్టుగా మనం తలంచవచ్చు. అప్పుడు ఆయన తప్పకుండా చనిపోతాడని తెలిసి 2వ తిమోతి పత్రిక రాశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఫిలిపియన్స్ పత్రిక రాసినప్పుడు ఆయన సందిగ్ధావ స్థితిలో ఉన్నాడు. బ్రతకొచ్చు, లేకపోతే చనిపోవచ్చు. బ్రతికితే నేను క్రీస్తుని ప్రకటిస్తాను. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనేటువంటి అర్థం ఏంటంటే, నేను బ్రతికుంటే మీ మధ్య, ఇతరుల మధ్య క్రీస్తుని ప్రకటిస్తాను. చావు అయితే లాభం. నాకైతే ఇండివిజువల్గా నేను పరలోకానికి వెళ్తాను, చావు అయితే లాభం. కాబట్టి మరణాన్ని లాభంగా ఇచ్చేటువంటి వాళ్ళు, విజయంగా ఇచ్చేటువంటి వాళ్ళని వాళ్ళకి ఇంకేం చేస్తాం? వాళ్ళు చదివితే అది నాకు మంచిది అని అనుకునేటువంటి వాళ్ళని మనం ఓడించటం కష్టం. అది ఫిలిప్పీ 1:21లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి తమ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఓకే.
మరణించుటకు సిద్ధపడినటువంటి వారే కాదు, మరణం విజయంగా ఎంచినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మరణం అంటే భయం లేకుండా, మరణం అంటే విజయంగా ఎంచినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడాను, ఆ శిలువలో చనిపోయినప్పుడు దాని మీద ధ్యానించుకున్నాం కదా, అది ఏడ్చి ఒక విధంగా మన పాపం నిమిత్తమై చనిపోయాడని ఏడవచ్చు. కానీ ఆయన బాధను చూసి మనం ఏడవకూడదు. మన పాపాన్ని బట్టి ఏడవచ్చు. ఆయన ఏదో ఆయన ఆయన మరణం ఓటమితో సమానంగా ఎంచకూడదు. ఆయన మరణం విజయమైనటువంటి మరణం. అందుకే ఆయన ఇచ్చాడు. ఆయన మరణించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ సమాప్తమైంది. ఆయన వచ్చినటువంటి కార్యం సమాప్తమైంది. ఆయన మరణంతో సమాప్తమైంది. కాబట్టి విజయం సంపాదించాడు. చివరిలో మరి రోమా 8 మనం చదువుకుందాం. 31 నుండి 34 వరకు చదువుకుందాం. రోమా 8:31. రోమా 8:31 నుండి 34 వరకు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ 28వ వచనం నుండి 39 వరకు దేవుని యొక్క ప్రేమను వివరిస్తున్నటువంటి భాగం అన్నమాట. మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. కష్టాలైనా, కష్టమైనా, నష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా, ఎత్తైనా, పల్లమైనా కానీ ప్రతిదీ ఏది కూడాను అడ్డు రాదు. తప్పనిసరిగా దేవుని యొక్క ప్రేమ ఎంత బలంగా ఉంటుందంటే తప్పనిసరిగా ఆయన విజయం పొంది మనల్ని అక్కడికి తీసుకువెళ్తాడు. అంత గట్టి ప్రేమ, అంత బలమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రిటారికల్ క్వశ్చన్ అంటారు. 33, 34. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? ఏ సైతాను నేరం మోపగలదు? దేవుడే మన పక్షాన, దేవుడే మనల్ని ఏర్పరిస్తే ఇంకా మన మీద నేరం మోపే వాళ్ళు ఎవరు? తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడే. ఫైనల్గా తీర్పు తీర్చేటువంటి వాడు ఆయన మన నీతిమంతులు కానీ యేసుక్రీస్తుని బట్టి మనకు తీర్పు తీర్స్తే ఇంకా మన మీద నేరం మోపవాడేవాడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే కదా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అలాంటి సువార్త, అలాంటి బలి యేసుక్రీస్తు శిలువలో చిందించినటువంటి ఆ రక్తం ద్వారా మనం సైతాన్ని ఓడించగలం. మరి ఈ మరణం అంటే భయపడకూడదు. యేసుక్రీస్తు మరణా నుండి తిరిగి లేచి ఆయన విజయం సంపాదించాడు. కాబట్టి మరణం కానీ యొక్క సమాధి కానీ దాని విజయం లేదు మనకి. కాబట్టి ఆ విధంగా మనం ధైర్యపరచుకుని ఏదైనా సరే మన దేవుని హస్తంలో ఉన్నాం, దేవుడు మనం కాపాడుతాడు అనేటువంటి భారంతో, ఆ భరవసాతో మనం జీవించాలి. అది మనల్ని బట్టి ఎవరైనా సైతాన్ని ఎదుర్కోవాలని అనుకుంటే వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు ఎవరో చెప్పినటువంటి రీతిగా మనం ఉన్నటువంటి ఇంటి తలుపు సైతాను వచ్చి కొడితే
ఎవరు వెళ్ళి తీస్తారు ఆ తలుపు? మనం వెళ్ళి తీయకుండాను యేసుక్రీస్తుని పంపించాలి. లెట్ జీసస్ క్రైస్ట్ ఆన్సర్ సేటన్. కాబట్టి ఆ పిక్చరస్గా ఆ విధంగా ఆ చిత్ర రూపంలో చెప్పినటువంటి మాటలు. ఇంకొకటి మనం గ్రహించింది ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తే సైతాను ఓడిపోతాడు. కాబట్టి సంఘంగా ఒకళ్ళు కాదు, ఇండివిజువల్గా కాదు, సంఘంగా ప్రార్థన చేసుకుని సంఘంగా వెళ్ళి సువార్త సేవ చేస్తే సైతాను ఓడిపోతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సైతాను మమ్మల్ని హింసించినప్పుడు వాటిని ఓర్చుకోవటానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అనుగ్రహించండి. మరి ఏ విధంగా మేము సైతాన్ని ఓడించాలో ఆ మూడు విషయాలను మాకు అండర్లైన్ చేశారు ప్రభువా 11వ వచనంలో. ఆ విధంగా మేము కూడా జీవించటానికి, మరణ భయం లేకుండా ఉండటానికి మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.